నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. కాల్వల కోసం భూసేకరణ ఆపాలని, ప్రాజెక్టులకు వ్యతిరేకులం కాదు మేమని, అవసరం లేని కాల్వల కోసం మా భూములు ఇవ్వమని, బలవంతంగా భూములు గుంజుకోవద్దని, పాత కాలువలను ప్రాజెక్టు నీళ్ల కోసం వాడుకోండని, వరద కాలువ కోసం భూసేకరణ సర్వే ఆపాలని కోరుతూ భూసేకరణలో నష్టపోతున్న కూచనపల్లి, పందిళ్ళ గ్రామానికి చెందిన రైతులు ఉస్నాబాద్ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. కాల్వల కోసం మా భూములు ఇవ్వమని, గతంలో ఉన్న పాత కాల్వలను ఉపయోగించుకోవాలని కోరుతూ ఉస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ గ్రామం నుండి కాలువ నిర్మాణం చేపట్టవద్దంటూ, గ్రామ శివారులో ఇదివరకే కుంటలు, గొలుసు కట్టు కాలువలు ఉన్నాయని, ఇప్పుడు చేపట్టే గౌరవెల్లి కాలువ నిర్మాణం దేనికి ఉపయోగకరంగా ఉండదని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలోని ఇండ్ల మధ్య నుండి కాలువ వెళ్లుతుందని, కాలువ నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్న కుంటలను, గొలుసు కట్టు కాలువలను పునరుద్ధరిస్తే సరిపోతుందని అన్నారు. ఇప్పుడు నిర్మిస్తున్న కాలువతో ప్రభుత్వానికి, రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున రెడ్డి, రైతులు ఐలేని రవీందర్ రెడ్డి, నమిలికొండ రవీందర్, కూన రమేష్, మేడబోయిన కుమారస్వామి, మంద కలవ్వ, పున్న అశోక్, గట్టయ్య, సిద్ధయ్య, పున్న తిరుపతి, లక్ష్మి, కాత మల్లయ్య, బోయిని రాజేందర్, ఎలకంటి రవీందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, భీమ్రెడ్డి, బాపురెడ్డి, ఇంద్రాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అవసరం కాల్వ, అవసరం లేని కాల్వ, అవసరం లేని కాల్వ, పాత కాలువలను, గుడిసె కట్టు కాలువలను చెట్లను నింపుకోవాలి. పొలవారు ఎంతవరకు ఉన్నదో అంతవరకు నీళ్ళ సుక్క రావద్దు. అవసరం కాల్వ, అవసరం లేని కాల్వ, అవసరం లేని కాల్వ, పాత కాలువలను, గుడిసె కట్టు కాలువలను చెట్లను నింపుకోవాలి. పందిళ్ళ కృష్ణపల్లి కాలువ కోసం రైతుల నష్టాన్ని భరించారు. రైతుల నష్టాన్ని సంబంధించింది అంటే సమస్య దగ్గర కాలు పెట్టాలి సార్. మళ్ళీ కొత్తగా సార్ చేసి పాలకేరు కోట్ల రూపాయలు పెట్టి అది కూడా చేసింది. గౌరవెల్లి ప్రాజెక్టు మా విలేజ్లో B2 కూచనపల్లి విలేజ్లో ఆల్రెడీ పూర్వం కాలువలు ఉన్నాయి, కొలుసుకట్టు కాలువలు. అవి పునరుద్ధరణ చేయాలి. ఈ కాలువ వచ్చేది మొత్తం అందరికీ నష్టమే ఉన్నది. ఎక్కువ దాదాపు ఇల్లు మధ్యలోకి వెళ్ళి వస్తుంది. విలేజ్ అంటే ఊరు గ్రామాలకి మధ్యలోకి వెళ్ళి వస్తుంది. కాబట్టి ఇది వెంటనే నిలుపుదల చేయాలని కోరుకుంటున్నాం. పాత కాలువలు ఉంచాలి, కొత్త కాలువలు బంద్ చేయాలి. మా కుషపల్లికి గ్రామంలో ఆల్రెడీ ఎల్లమ్మ చెరువు, తాళ్ళ చెరువు, తక్కువ చెరువు, మళ్ళీ శనుక్కుంట ఈ పారకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆల్రెడీ పాత కాలువలు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వం అనవసరంగా ఈ యొక్క కాలువను రైతులకు ఇబ్బంది, మరియు గవర్నమెంట్ కూడా, ప్రభుత్వానికి కూడా ఉపయోగం లేకపోగా నష్టం జరుగుతుంది. అధికారులు అవగాహన లేక ఈ యొక్క కాలువను తవ్వడానికి చేస్తున్నారు, బలవంతం చేస్తున్నారు. ఒక్కసారి ఇంజనీర్లు కానీ దీనికి సంబంధించిన వాళ్ళు ఒకసారి సర్వే చేసి
ఈ యొక్క కాలువను మరొకసారి పరిశీలించి దీన్ని రద్దు చేయవలసిందిగా, ఎటువంటి ఉపయోగం లేని కాలువను వెంటనే రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం. రైతులము భూమి తవ్వుకొని బతికే బాపదిగాళ్ళము, ఇలా కోటీశ్వర్లము ఎవ్వరము లేము. కుచినపల్లి పొలమార్ల అందుబాటులో ఉన్న రైతు బిడ్డలము మా కాలువ వద్ద అని కోరుకుంటున్నాం. దక్కుల చెరువు ఉన్నది, పెద్ద కుంట ఉన్నది, ముత్తారు కుంట ఉన్నాయి. ఆ చెరువు నిండితే కుచినపల్లి పొలమారు మొత్తం వారుతూనే ఉంటాయి. ఎల్మెలు బాయిల్లో బంధాలలో అన్ని నీళ్ళే ఉంటాయి. కుచినపల్లి గ్రామానికి గొలుసు కట్టు చెరువులు ఈ వరకే ఉన్నాయి. ఈ కొత్త కాలువ ద్వారా రైతులకు ఏం ఉపయోగం లేదు. అందరూ సన్నకారు రైతులే, ఎకరం 2 ఎకరాలు ఉన్నోళ్ళే. ఆ కాలువ ఊరు మధ్యలో నుంచి పోతాడు, అట్లా కూడా నష్టమే జరుగుతుంది రైతులకు. కాబట్టి గొలుసు కట్టు పాత కాలువలు పునరుద్ధరించాలి, చెరువులు నింపాలి, అంతే. ఈ కాలువ మాకు ఉపయోగం లేదు, దీన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. గౌరవపల్లి ప్రాజెక్టు సంబంధించిన వరద కాలువ కోసం కూచనపల్లి పందిళ్ళ గ్రామంలో భూసేకరణ కాలువ కోసం చేపట్టడం జరిగింది. అక్కడున్న రైతులు ఆ కాలువకు సంబంధించిన రైతులు మొత్తం వ్యతిరేకించడం జరుగుతుంది. మాకు ఇప్పటికే పాత కాలువ ఉన్నది, దాన్ని పునరుద్ధరణ చేయాలి, దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కొత్త కాలువ కోసం భూసేకరణ చేయాల్సిన అవసరం అని చెప్పేసి ఈ రోజున ఆర్డీఓ గారికి మొరబెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మొత్తం రైతులందరూ ఏకదాటిగా వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు, కానీ అక్కడ నష్టం జరిగింది, అనవసరంగా డబ్బు వృధా అయితే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఏదైతే భూసేకరణ కాలువ కోసం చేసిన భూసేకరణ వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఇరిగేషన్ అధికారులు కావాలని చెప్పేసి అక్కడ వరద కాలువ కోసం అక్కడ చేసి సర్వే చేసినట్టు కనబడుతుంది. పాత కాలువలు ఎందుకు వాడుకోలేదు? చాలా కాలువలు హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నాయి. ఆ పాత కాలువను వదిలిపెట్టేసి కొత్త కాలువల కోసం భూసేకరణ చేయండి. ఆనాటి డబ్బంతా వృధా కాలేదని అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఇవాళ కొత్త కాలువ కోసం నిర్మాణం చేస్తే కోట్ల రూపాయలు ఇలా వృధా అయ్యే పరిస్థితి ఉన్నది. ఇలా ఏమనంటే ప్రాజెక్టులు వ్యతిరేకమని చెప్పడం జరిగింది. ఇలా రైతులు స్పష్టంగా చెప్పడం జరిగింది. కూచనపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు అక్కడ కాలువ పనులు అవసరం లేదు, కాలువ అవసరం లేదు, మేము పేద రైతులము, ఉన్నది 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయి. అక్కడ పారకం కూడా పెద్ద పారకం పడే పరిస్థితి, అక్కడ కుంటలు ఎక్కువ ఉన్నాయి. చెరువు సంబంధించి ఉన్నది ఆ కాలువ పాత ఇల్లమ్మ చెరువు కింద కాలువ ద్వారానే దాదాపు ఒక 520 ఎకరాలకు సంబంధించిన వరద కాలువ మాకు నీళ్లు వారే పడుతున్నది. అలా ఈ కాలువ ద్వారా మాకు ఉపయోగం ఏందని రైతులు అడగడం జరిగింది. అందుకోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా ఇరిగేషన్ అధికారులు స్పష్టంగా సర్వే చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని నివేదించాల్సిన అవసరం ఉన్నది. అలా ఏమనంటే ప్రభుత్వం ప్రాజెక్టులు వ్యతిరేకమని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ప్రాజెక్టులకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు, కానీ ఆయన చేసే కష్ట నష్టాలకు, ఆయన చేసే అవసరం లేని పనులకు వ్యతిరేకంగా మేము భావిస్తాం తప్ప. అదేవిధంగా ఇప్పటికే ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది, మీ కాలువకు భూసేకరణ కోసం అన్ని పూర్తి అయిపోయింది, మేము ఇక డబ్బులు ఇచ్చిన డబ్బులు ఎవరు కూడా అడగడం లేదు. ఇలా డబ్బులు పెంచాలని అడగలేదు. అవసరం లేని కాలువ అక్కడ భూసేకరణ అవసరం లేదు. ఇలా అక్కడ ఉన్నదే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నది, ఇళ్లలో ఉన్నాయి. ఇండ్ల మధ్య నుంచి కాలువ ఎట్లా పోతుంది? అక్కడ అవసరం ఉన్న పాత కాలువ పొలాల మధ్యన పోతుంది. ఆ పాత కాలువ కోసం ఆలోచన చేయాలని చెప్పేసి రైతులు చెప్పడం. అంటే ప్రభుత్వం ఇప్పటికే ప్రిపేర్ అయ్యి బలవంతంగా తీసుకోవడం కోసం ప్రిపేర్ అయినట్టు కనబడుతుంది. ప్రిపేర్ అయితే బాగుంటుందని చెప్పి ఎందుకోసమే రైతులు కూడా ఆ రైతులు చెప్పిన మాటలు కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోవడం జరుగుతుంది. అలా అందుకోసమే ఆర్డీఓ గారు కూడా రిప్రజెంటేషన్ కూడా రైతుల పక్షాన కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా మాట్లాడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ అధికారులు కూడా మళ్ళీ రీసర్వే చేసి రైతులకు ఏదైతే కాలువ కోసం ఏ రకంగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే గౌరవల్లి ప్రాజెక్టులో నీళ్లు ఉంటే ఇప్పటికే దాదాపు 2.5-3 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే పరిస్థితి లేదు. నీళ్లు నింపితే మొత్తం నీళ్ళంతా గ్రౌండ్ వాటర్లో వచ్చే పరిస్థితి, నీళ్లు నింపే పరిస్థితి లేదు. అందుకోసమే అక్కడ నీళ్లు నింపే ఏర్పాటు చేయాలి. తర్వాత కాలువలు కూడా పాత కాలువలు ఎక్కడ హుస్నాబాద్లో కూడా ఉదాహరణ చెప్పడం జరుగుతుంది. హుస్నాబాద్లో కూడా సబ్ స్టేషన్ దగ్గర పాత కాలువ దాదాపు ఒక 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ల చొప్పున ఉండడం జరిగింది. అది కూడా వాడుకోకుండా మళ్ళీ కొత్త సర్వే అక్కడ కూడా రైతులందరూ వ్యతిరేకించి ఇలా కోర్టు వేసి తెచ్చుకోవడం జరిగింది. అందుకోసం ప్రభుత్వం ఏదో అవసరం వచ్చే కాలంలో ఉపయోగపడేది ఉండాలి తప్ప డబ్బుకు ఖర్చు అనవసరమైన ప్రజల సొమ్మును ఖర్చు పెట్టే విధంగా ఉండదని చెప్పి కోరదు. ఇలా ఏదో గర్వంగా పోయి ఇలా మా పట్టుదలతో ఇలా రైతు దగ్గర భూములు గుంజుకోవాలి, కాలువ తేవాలి, ఇలా ఏదో చేయాలని ఆలోచన చేస్తే అది 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 రైతులకు నష్టం జరిగే విధంగా. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి. స్థానిక మంత్రి గౌరవ మంత్రివర్గం కూడా జరుగుతుంది. అవసరమైతే మళ్ళొకసారి సమీక్ష పెట్టండి. ఆ కాలువ కుచనపల్లికి సంబంధించింది, పందిలకు సంబంధించిన రైతుల కాలువకు సంబంధించిన అవసరమా కాదా, పాతకాలం అవసరం ఉంటుంది అని చెప్పి స్పష్టంగా వాళ్ళ మీద సమీక్ష చేస్తే బాగుంటుందని చెప్పేసి మంత్రి గారు కూడా కోవడం జరుగుతుంది. లేకుంటే రైతులు తప్పకుండా వ్యతిరేకిస్తారు, ఆందోళన చేస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు.